మద్యపానం ఆరోగ్యానికి హానికరమని అందరికీ తెలిసిందే. మద్యానికి బానిసైన అనేక మంది తమ ఒళ్ళు, జేబులు గుల్ల చేసుకుని చివరకు ఈ లోకాన్ని వీడారు. అయితే ఇంతటి ప్రమాదకరమైన మద్యపానం అలవాటుకు సంబంధించి హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు ఓ ఆసక్తికర అంశాన్ని కనుగొన్నారు. మద్యపానంతో శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గినట్టు గుర్తించారు. జపాన్లో 58,000 మందిపై ఏడాది పాటు జరిపిన అధ్యయనంలో ఈ విషయాలన్నీ గుర్తించారు. పరిశోధకులు తెలిపిన వివరాల ప్రకారం మద్యం తాగడం ప్రారంభించిన వారిలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగాయి. మరోవైపు మద్యపానం మానేసిన వారిలో ఇందుకు విరుద్ధంగా చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగాయి. ఓ మోస్తరు మద్యపానం చేసేవారిలో గుండె, స్ట్రోక్స్ ముప్పు కూడా కాస్త తగ్గిందని చెబుతున్నారు. మరి మద్యపానం మంచిదా అంటే అస్సలు కాదని కూడా పరిశోధకులు స్పష్టం చేశారు. ఈ వ్యసనంతో లివర్ సమస్యలు, హై బీపీ, ఇతర ప్రమాదాలతో పాటు పలు క్యాన్సర్లు వచ్చే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయని స్పష్టం చేశారు. కొలెస్ట్రాల్ స్థాయిలపై మద్యపానం ప్రభావం ఎలా ఉన్నప్పటికీ ఇతర అనారోగ్యాల ముప్పు మాత్రం చాలా ఎక్కువని స్పష్టం చేశారు. మద్యపానం కారణంగా ఒంట్లో అధికంగా క్యాలరీలు చేరి చివరకు ఫ్యాటీ లివర్ వస్తుంది. ఇందులోని చక్కెర కారణంగా ఒంట్లో ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలు పెరిగి చివరకు గుండె, ప్యాంక్రియాస్కు సంబంధించిన జబ్బులు వచ్చే అవకాశం ఉంది. దీంతో కొలరెక్టల్, బ్రెస్ట్, లివర్, నోటి సంబంధిత క్యాన్సర్ల ముప్పు కూడా గణనీయంగా పెరుగుతుంది. కాబట్టి ప్రజా ఆరోగ్యానికి మద్యపానం గొడ్డలి పెట్టు అని కూడా తేల్చి చెప్పారు. నిపుణులు చెప్పేదాని ప్రకారం కొవ్వులు తగ్గించుకునేందుకు ఉన్న ఏకైక మార్గం ఆరోగ్యకరమైన జీవనశైలి అవలంబించడమే. పోషకాహారం, క్రమం తప్పకుండా కసరత్తులు చేయడం వంటి వాటితో కొవ్వు సులువుగా తగ్గి కలకాలం ఆరోగ్యంగా జీవించొచ్చు. అధిక సాంద్రత కలిగిన లిపోప్రోటీన్ మనకు చాలా మంచిది. దీనిని మంచి కొలెస్ట్రాల్ అంటారు. తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రోటీన్ మన ఆరోగ్యానికి మంచిది కాదు. దీనిని చెడు కొలెస్ట్రాల్ అంటారు. ఇది రక్త ధమనుల్లో పేరుకుపోతుంది. అంతేకాకుండా రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. ధమనుల్లో పేరుకుపోయే కొవ్వును ప్లేక్ అంటారు. దీని కారణంగా గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది. చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి అనేక కారణాలున్నాయి. వీటిలో ప్రధానంగా ఆహారపు అలవాట్లు, ధూమపానం, మద్యపానం, వ్యాయామం చేయకపోవడం వంటి కారణాలున్నాయి.